బాలకృష్ణ ఈ పేరు వినగానే వెంటనే గుర్తు వచ్చేది అతని ప్రవర్తన. పూర్వపరాల్లోకి వెళితే తెలుగు సినిమా రంగంలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఉరఫ్ ఎన్టీ రామారావు నా దేశం సినిమాతో సినిమా రంగ ప్రవేశం చేసి తరువాత కథానాయకుడిగా పలు సాంఘిక సినిమాల్లో నటిస్తూనే అనంతరం పౌరాణిక పాత్రలు చేయడం ప్రారంభించారు. పౌరాణిక పాత్రల్లో రాముడిగా, కృష్ణుడిగా, రావణాసురుడిగా, దుర్యోధనుడిగా, కర్ణుడిగా, భీష్ముడిగా ఇలా అనేక పాత్రలు చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. అంతేకాదు ఆయా దేవుళ్ల పాత్రలు వేయడం ద్వారా ఆ దేవుళ్లకు ఒక స్వరూపమిచ్చిన నటుడిగా వినతికెక్కాడు. ఎన్టీఆర్ దేవుడి పాత్రల్లో ఉండే ఫోటోలను తమ పూజా మందిరంలో పెట్టుకొని ఆయా దేవుళ్లను పూజలు చేశారు. ఆ క్రమంలో ఆయన చాలా సోషల్ పాత్రల్లో నటించాడు. సమాజంలో ఉండే అవినీతిని అరికట్టే బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్గా, మిలిటరీ ఆఫీసర్గా, లెక్చరర్గా, మంచి స్టూడెంట్గా అనేక పాత్రలు చేస్తూనే అప్పుడప్పుడు అడవి రాముడు, దొంగ రాముడు, డ్రైవర్ రాముడు, గజ దొంగ లాంటి మాస్ మసాలా పాత్రల్లో చేశారు. సినిమాలు చేస్తూనే ప్రాంతీయ పార్టీని పెట్టి 9 నెలల్లోనే భారీ మెజార్టీతో గెలిచి అప్పటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి ఓ గొప్ప వ్యక్తి 9 మంది సంతానంలో ఒకడిగా పుట్టిన బాలకృష్ణ వారి తండ్రి తరహాలోనే సినిమా రంగ ప్రవేశం చేసి కథానాయకుడిగా మంచి మాస్ సినిమాలు చేస్తూ విజయ పరంపరను కొనసాగిస్తున్నాడు. అలాగే రాజకీయ రంగ ప్రవేశం చేసి అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచి ఇప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన సినిమా కెరియర్ తీసుకుంటే మంచి సంచలన విజయాలున్నాయి. ఫెయిల్యూర్లు చాలా తక్కువగానే ఉన్నాయి. అంతా బాగానే ఉంది. అతని వ్యక్తిగత జీవితాన్ని తీసుకుంటే ప్రారంభం నుండి చాలా వివాదాలు ఉన్నాయి. హీరోయిన్ల పట్ల అతను వ్యవహరించే తీరు, అతని సినిమాలకు పనిచేసిన ప్రొడక్షన్ వాళ్ళు కథలుగా చెప్పుకుంటారు. చాలాసార్లు అభిమానులను కొట్టిన సందర్భాలు లెక్కలేనన్ని. మహిళల పట్ల అతనికి అస్సలు గౌరవం లేదు అనడానికి అనేక సంఘటనలు ఉన్నాయి. గతంలో ఓ సినిమా వేదిక మీద మాట్లాడుతూ ఆడపిల్ల ఎదురొస్తే ముద్దైనా పెట్టాలి, కడుపన్నా చేయాలి అని పచ్చిగా మాట్లాడి వివాదాల్లోకి ఎక్కాడు. ఇవి బయటపడ్డ నిజాలు. తన నిర్మాత మీద, జ్యోతిష్యుడి మీద తుపాకీతో కాల్పులు జరిపి తనకు ఉన్న పలుకుబడితో జైలుకు వెళ్లకుండా బయటపడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంఘటనలు ఉన్నాయి. జనాలకు తెలిసిన సంఘటనలు కొన్ని మాత్రమే బయటకు వచ్చాయి. బయటకు రాని సంఘటనలు అనేకమున్నాయి. ఇప్పుడు తాజాగా బాలయ్య నటించిన డాకు మహారాజు సినిమాలో దబిడి దిబిడి అనే పాటలు అతను చేసిన నృత్య రీతులు చాలా వివాదాస్పదం అయ్యాయి. ఆ పాటలో బాలయ్య స్త్రీని పురుషుడు గాని, సొంత భర్త గాని ముట్టుకోకూడని ప్రదేశం పైన అరచేత్తో చరుస్తూ పాటకు స్టెప్పులు వేసిన దాన్ని సినిమా విమర్శకులు తీవ్రంగా తప్పుపట్టారు. దాని మీద అనేక కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాదాపు 65 చేరుకున్న బాలయ్యకు అసలు వయసు రీత్యా కావలసిన పరిణితి రాకపోగా వయసులో చేసిన అల్లరి పనులు ఇప్పటికీ చేస్తూ ఉండటం చూసే ప్రేక్షకులు అసహ్యించుకుంటున్నారు. ఆ సినిమాలో అలాంటి అశ్లీల ముద్ర చేయడానికి నృత్య దర్శకుడు సూచనల ప్రకారం అలా చేసి ఉండవచ్చు అనుకొని సమర్థించుకున్నారు. అయితే ఆ సినిమా విజయోత్సవ కార్యక్రమంలో తనతో కలిసి సినిమాలో ఆ పాటలో నటించిన నటి ఊర్వశి రౌతేలాతో స్టెప్పులు వేస్తూ మళ్లీ తన లేఖితనాన్ని చూపుకున్నాడు. ఆ సందర్భంలో కూడా ఆమె ఆడతనం మీద కొట్టడానికి ప్రయత్నిస్తే ఆమె నవ్వుతూ పక్కకు తప్పుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు బాలయ్య నీకెందుకు ఇంత దోలయ్య అంటూ బాలయ్యను ఈసడించుకుంటున్నారు. అదేదో సినిమాలో రావు రమేష్ చెప్పిన డైలాగ్ అరే వీడిని ఎవరికైనా చూపించండ్రా అనేది బాలకృష్ణకు కరెక్ట్ సరిపోతుంది అని చెప్పుకుంటున్నారు.